ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, అత్యంత కృప కలిగిన దేవ, పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు ప్రభా. నీ సన్నిధిలో నీ మాటలు వినే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలయ్యా. తండ్రి, మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి ప్రభా. మరింతగా నీ సన్నిధిలో మేమందరము కూడా నాయన ఎదగటానికి ప్రభా, నీతో సహవాసం కలిగి ఉండటానికి, మరింతగా మీకు మాకు ఉన్న ప్రభా లోపాలను సరి చేసుకోవటానికి మరింతగా ప్రభా మమ్మలను జ్ఞాపకం చేసుకుని బలపరచమని చెబుతున్న నాకును నీ సహాయం దయచేయమని క్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమస్త ఘనత మహిమ ప్రభావములు మనందరి తండ్రి అయిన దేవునికే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా తరతరాలు యుగయుగాలు మహిమ ఘనత ప్రభావములు ఎల్లప్పుడూ ఆయనకే చెందునుగాక, ఆమేన్. వాక్యభావము అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు వారి నామములో శుభాలు వందనాలు తెలియచేసుకుంటూ, దేవుని మహాకృప కనికరము మా పైన మా పరిచర్య పైన అనుగ్రహింపబడి ఉంది. అలాగే మీ మధ్యకు మరలా దేవుడు ఆయన మాటలు వినిపించే భాగ్యాన్ని మరి మమ్మల్ని నడిపించి మీ మధ్యకు తీసుకురావటం ఎంతో సంతోషకరం. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తూ కొన్ని విలువైన మాటలు మనం దైవ గ్రంథం నుంచి ఆలోచిద్దాం. జాగ్రత్తగా మనం వాక్యం వింటున్నప్పుడు బైబిల్ని దగ్గర ఎట్టుకుని చూడగలిగితే మనకి చాలా విషయాలు అర్థమవుతాయి, మనం గ్రహించగలం. కాబట్టి ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలనంటే, బలపడాలనంటే, దేవుని చేత మనం దీవించబడాలి అని అంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, అంతేకాదు మనల్ని గద్దిస్తాడు, అలాగే మనల్ని శిక్షిస్తాడు. ఒకసారి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 19వ వచనంలో రాయబడిన మాటను మనం చూడగలిగితే, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను, గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అని రాయబడింది. దేవుడికి మనం ఇష్టమైతే, దేవుడు మనల్ని కోరుకుంటే, మనపై దేవుడు ప్రేమ కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని గద్దిస్తాడంట, అంతేకాదు శిక్షిస్తాడంట. అందుకనే గద్దింపుకి మనం లోబడాలి. ఆయన శిక్షణలో ఉన్నప్పుడు మనం మరింతగా మారు మనసు పొందటానికి సిద్ధపడాలి. ఎన్ని మార్లు బుద్ధి చెప్పినా మారని వ్యక్తి ఎవరంటే మనిషేనండి. అందుకనే గొడ్డుకు ఒక దెబ్బ, మనిషికి ఒక మాట అన్నారు. కానీ ఒక మనిషికి ఇన్ని మాటలు ఇచ్చినా మెడవంచని ప్రజల వల్లే, మెడవంచని అంటే మారని మనుషులు ఈరోజు మనకు కనబడుతున్నారు. అందుకని ఏ భేదం లేదు, అందరూ పాపం చేస్తున్నారు, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని రాయబడింది. దేవుడు మహాకృపను బట్టి ఈ మహాసృష్టిని మన కొరకు కలిగించడమే కాదు, మనం ఆయన కావాలని మనల్ని ఎంత ప్రేమించాడో అనటానికి సృష్టి కలిగించాడు. అలాగే దూరమవుతున్న మనల్ని దగ్గర చేసుకోవటానికి ఆయన ఏదో ఒక రకంగా మనల్ని గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. ఆయన గద్దింపుకి మనం లోబడం, ఆయన శిక్షలో మనం నిలవం. దేవుడు మనల్ని కావాలనుకున్నప్పుడు అండి ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడంటే గాయపరుస్తాడు. ఖచ్చితంగా మనల్ని ఆయన ఏం చేస్తాడంటే శిక్షిస్తాడు. ఈ విషయంలో మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఒక విషయం చెప్తాను, మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మనిషి ధనంతో నిండి ఉన్నప్పుడు, మనిషికి అన్నీ కలిగి ఉన్నప్పుడు ఎవరిని లెక్క చేయడు. అందుకనే మత్తయి సువార్తలో యేసుప్రభువు వారు ఒక ఉపమానం చెప్తారు కదా, ధనవంతుడికి సమృద్ధిగా పంట పండిందంట. ఎంత పండిందనంటే తనకున్న ఆ కోట్లు, ఆ గొడవస్ అన్నీ కూడా పగలగొట్టి పెద్దవి కట్టుకున్నాడంట. సమృద్ధిగా ఆ పంట పండినప్పుడు తిను త్రాగు సుఖించండి, తరతరాలకి తరగని ఆస్తి సమకూర్చబడిందని సంతోషించాడు. ఇంకా దేవుడు అక్కర్లేదు. అందుకని డబ్బు ఉంటే కొండ మీద కోతనైనా రాగలడు మనిషి అని ఈరోజు మనిషి దేవుని విడిచిపెట్టి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి మనిషి దేవునికి దూరం అవుతున్నాడు. దేవుడు ఎందుకు పుట్టించాడో, దేవుడు ఎందుకు ఈ లోకంలో మనల్ని ఈ విధంగా నడిపిస్తున్నాడు అన్న విషయంలో మనుషులు ఎరగకనే పాపానికి బానిసలైపోయి ఈరోజు దేవునికి దూరంగా బ్రతుకుతున్న సమయాన్న దేవుడు ఖచ్చితంగా తన దగ్గరికి చేర్చుకోవటానికి తనను ప్రేమించే వారిని ఆయన ఏం చేస్తాడంటే గద్దిస్తున్నాడు. ఎలా గద్దిస్తున్నాడయ్యా అంటే, యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనంలో రాయబడిన మాటను మనం చూడగలిగితే అక్కడ అంటాడు, గాయపరిచింది ఆయనేనంట. చూడండి, యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం, ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఆయనే గాయపరుస్తాడు,
ఆయనే గాయాన్ని కడతాడు. ఎందుకు గాయం చేయాలి, ఎందుకు గాయాన్ని కట్టాలండి? దీన్ని మనం ఆలోచన చేస్తే ఒక మనిషి మార్పు చెందాలని అంటే ఖచ్చితంగా మనిషికి బాధపడాలంటే ఖచ్చితంగా బాధపడాలి. బాధపడలేనిదే మనిషికి బాధపడదు. శ్రమ లేనిదే మనిషి లొంగడు. కష్టం లేనిదే మనిషికి అర్థం కాదు. అందుకని దేవుడు ఏదో ఒక విధంగా ఏం చేస్తాడంటే ఒక మనిషికి గాయం చేస్తున్నాడు. ఎటువంటి గాయాలు అనేది మనం ముందుకెళ్ళి ఆలోచన చేద్దాం. మనకు కూడా కొన్ని గాయాలు తగులుతాయి. ఏ గాయాలంటే మనసుకి గాయం, చేతులకి కాళ్ళకి గాయాలు, ఇక చెప్పాలంటే ఆర్థికంగా సంథింగ్ ఏదైనా సరే మనకి ఏ విధంగానే ఎట్టి పరిస్థితుల్లో అయినా కొన్ని గాయాలు మనకి తగులుతూనే ఉంటాయి. అది మనం చేసిన కొన్ని పొరపాట్లను బట్టే. కీర్తన గ్రంథం 38వ కీర్తన 5వ చరణంలో రాయబడిన మాటను చూస్తే ఎందుకు గాయాలు జరుగుతాయి, ఎందుకు కలుగుతాయో చెప్తున్నాడు అక్కడ. 38వ కీర్తన 5వ చరణంలో అంటున్నాడు, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి అన్నాడు. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు. నిజమే కదా, మూర్ఖంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దెబ్బలు తగిలితాయి, గాయాలు అవుతాయి. మూర్ఖ ప్రవర్తనతో వెళ్ళేవాడికి ఎదురయ్యే సమస్యలు ఎన్నో. అందుకని ఈరోజు అన్నీ చూసుకుని గర్వంతుడు అవుతున్నారు, అన్నీ చూసుకుని అతిశయిస్తున్నారు, అన్నీ ఉన్నాయి అనుకుంటున్నారు. కానీ అన్నీ ఉన్నా ఒక విషయం చెప్తాను, మనిషి మారట్లేదు. కానీ మనిషి కొరకు దేవుడిచ్చిన గొప్ప అద్భుతమైన ఆశీర్వాదం ఏంటంటే దేహం అండి. ఈ దేహంలో ఉన్నప్పుడు, శరీరంలో ఉన్నప్పుడు మనం అన్నీ అనుభవిస్తున్నాం, సంతోషంగా ఉంటున్నాం, దీన్ని పెంచి పోషిస్తున్నాం, దీని కొరకే మనం బ్రతుకుతున్నాం. కానీ ఇది చూసుకుని మనం ఎలాగైతే మనం దేవుడిని విడిచిపెట్టి దీనిలో ఉండి సంతోషిస్తున్నామో, ఇచ్చిన ఈ దేహానికి దేవుడు కొన్ని గాయాలు కలుగజేస్తున్నాడు. అది మన మూర్ఖత్వం వల్ల కానివ్వండి, లేదా మనం చేసిన తప్పుల వల్ల కానివ్వండి వస్తాయి. కొన్ని ప్రమాదాలు కూడా మనకి ఆయన ఏం చేస్తాడంటే అనుమతిస్తాడు రావటానికి. అంతేకాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం గమనించగలిగితే లోకంలో పట్టి పీడిస్తున్న ఎన్నో తెగుళ్ళు, ఎన్నో వ్యాధులు మన కంటికి కనబడుతూ ఉన్నాయి, మన మీద దాడి చేస్తూ ఉన్నాయి. ఈ దాడి చేస్తూ ఉన్న ఈ వ్యాధులు, ఈ రోగాలు ఎవరు అనుమతిస్తే వస్తాయంటే దేవుడే. ఆయన ఇచ్చిన ఈ అనుమతిని బట్టి వచ్చిన ఈ రోగాలు మనిషిని కకావికలం చేస్తున్నాయి, మనిషిని పట్టి బాధిస్తున్నాయి. అందుకని మీరు చూడండి, దోమ ఎంత చిన్నగా ఉంటుంది, కానీ అది కొడితే వచ్చే జ్వరం మామూలు జ్వరం కాదు కదా, డెంగ్యూ ఫీవర్. అది వచ్చిందంటే మనిషి ప్రాణానికే ఎంత భయంకరంగా మనిషిని ఎలా హరిస్తుందో మనకు తెలుసు. ప్రాణానికే ముప్పు కదా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే రోగాలతో మనిషి పైన రోగాలు మనిషి పైన దాడి చేస్తున్నప్పుడు అయినా రోగాన్ని తగ్గించుకోవటానికి మనిషి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎందుకొరకు రోగం వచ్చిందో అని మనిషి ఆలోచించట్లేదు. ఒక విషయం చెప్తాను, కండలు తిరిగిన వీరుడైనా, ధనవంతుడైనా, మేధావైనా, అధికారైనా, నాయకుడైనా, ఎంత పెద్దవాడైనా ఎక్కడ లొంగుతాడంటే తన శరీరంలో వచ్చిన చిన్నపాటి బలహీనత ఖచ్చితంగా లొంగాలండి. అందుకని చూడండి, జ్వరం వచ్చిందనుకోండి మంచాన్ని పడతాడు. కాస్త అంత ఏదైనా శరీరంలో కాస్త ఏదైనా వ్యాధి కానీ ఏదైనా రోగం కానీ వచ్చిందనుకోండి మంచం మీద నుంచి లేలేడు. చూడండి, అవి అప్పుడు ఉన్న ఆస్తి కానీ, పలుకుబడి కానీ, అధికారం కానీ ఇవన్నీ ఆ మనిషిని లేపగలవంటే లేపలేవు. ఆ మంచం మీద కృషించిపోవాలి, ఆ మంచం మీద నలిగిపోవాలి. మీకు ఆశ్చర్యమైన సంగతి ఒకటి చెప్తాను. ప్రపంచాన్ని జయించిన ది గ్రేట్ అలెగ్జాండర్ గారు ఎలా చనిపోయాడంటే ఒక దోమ కాటు వల్ల చచ్చిపోయాడంట. చూసారా? అంటే దోమ కాటు వల్ల వచ్చిన జ్వరం, ఆ జ్వరంతో అతను ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అంటే ఒక మనిషిని బలహీన పరిస్థితి ఏంటంటే కొన్ని రోగాలు అటాక్ చేస్తాయి. ఎందుకు ఇలా అటాక్ చేస్తున్నాయి మనిషి పైన అంటే, ఎందుకు వ్యాధులు వస్తున్నాయి, ఎందుకు రోగాలు వస్తున్నాయి అంటే, మనిషిని ఏదో ఒక విధంగా దేవుడు తన యొద్దకు ఆయన రప్పించుకోవాలి, తన ప్రేమను కనపరుచుకోవాలని ఈ విధంగానైనా గద్దిస్తున్నాడు. నిజంగా చిన్నపాటి జ్వరాలండి, ఒక వారం రోజులు ఉంటే తగ్గిపోతుంది జ్వరం. కొన్ని వ్యాధులు ఉంటాయి, కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి, కొన్ని ఏమో ఒక నెల ఉంటుంది లేదా 2 నెలలు ఉంటాయి. టైఫాయిడ్ అయితే 2 వారాలు 3 వారాలు ఉంటుంది, మళ్ళీ తగ్గిపోద్ది. కానీ విషయం ఏంటంటే ప్రాణాలు పోయే తెగుళ్ళు వ్యాధులు వచ్చినాయి అనుకోండి, ఇంకా మనం భూమి మీద నిలవలేం. పోయిన కాలంలో మనం చూసాం, కరోనా అనే వ్యాధి ఎంతమందిని చంపిందో మనకు తెలుసు. దానికి కూడా దాని బారిన మనం పడ్డాం, కానీ మనం బ్రతికి బట్టకట్టగలిగాం. అదే కరోనా విజృంభిస్తే భూమి మీద మనిషి అనేవాడు ఉంటాడా? ఉండడు. అటువంటి ఆ కరోనాతో దేవుడు అందరినీ చంపేస్తే
మనిషి ఉండడండి. కానీ దేవుడు ఎంత కృపగలవాడంటే కీర్తన గ్రంథం 103వ కీర్తన 14వ చరణంలో అంటున్నాడు. 103వ కీర్తనలో 14వ చరణంలో అంటున్నాడు ఆయన, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. మనం ఎలాగా నిర్మించబడ్డామో, మనం ఎలా కలుగు చేయబడ్డామో అన్న విషయం దేవుడికి తెలిసి మనం మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి మనం ఇంకా భూమి మీద బ్రతుకుతున్నాం. లేదంటే ఒక మనిషి తప్పు చేసినప్పుడు ఎంతసేపు అండి ఆ మనిషిని చంపటం, కొట్టడం, తిట్టడం. ఒక విషయం ఏంటంటే ఆయన గనక మనం చేసిన మూర్ఖత్వ పనులను బట్టి, పాపాలను బట్టి శిక్షిస్తే లేదా మనల్ని చంపేస్తే మనం ఏమైపోవాలి? అందుకని 103వ ఈ కీర్తనలోనే అంటాడు, 10వ చరణంలో అంటున్నాడు, మన పాపములను బట్టి మనకి ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. ఒకవేళ అలాగిస్తే ఏమైపోతాం చెప్పండి? విలాపవాక్యాలు 3వ అధ్యాయంలో అంటాడు, విలాపవాక్యములు 3వ అధ్యాయము 22వ వచనంలో అంటాడు, ఆయన వాత్సల్యత అనుదినము మనపై ఉంది కాబట్టి మనము నిర్మూలము కాలేదు అంటాడు అక్కడ. అంటే మనం ఇంకా సజీవంగా ఉన్నామనంటే ఆయన మనపై ప్రేమ చూపిస్తున్నాడు. మనల్ని చంపేయాలని కాదు, మనం చేసిన పాపాలను బట్టి, మనం చేస్తున్న దోషములను బట్టి. చూడండి 3వ అధ్యాయం 22వ వచనంలో, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుంది గనుక మనం నిర్మూలము కాకున్న వారము అనుదినముగా నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు అన్నాడు. ఆయన కృపను బట్టి ఇంకా మనం బ్రతుకున్నామండి. లేదంటే భూమి మీద మనం బ్రతికి బట్ట కట్టలేం. ఎప్పుడో మనల్ని చంపేయాలి మనం చేసిన మూర్ఖత్వపు పనులు బట్టి. అయినా ఒక మనిషిని మార్చుకోవడానికి దేవుడు చేస్తున్న ప్రణాళిక ఏంటంటే, బలహీనపడిన మనిషి మారతాడేమో అని మనిషిని గద్దిస్తున్నాడట దేవుడు, మనిషిని శిక్షిస్తున్నాడంట. ఆ గద్దింపు ఎలా ఉంటుందనంటే ఆయన గాయం చేస్తున్నాడు. ఎలాగో మీకు చెప్తాను. కన్నులు తిరిగిన వీరుడు దేనికి లొంగక బ్రతికినప్పుడు, యవన కాలంలో ఉన్నవాడు యవనాన్ని చూసి రెచ్చిపోస్తున్నప్పుడు, తన ఆరోగ్యాన్ని చూసి మనిషి బలంగా ఉన్నానని అతిశయించి లోకంలో చెడు పనులు చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ మనిషిని శిక్షించడానికి కొన్ని రోగాలు, కొన్ని వ్యాధులు, కొన్ని ప్రమాదాలు కలిగిస్తాడు ఆయన. ఎందుకయ్యా నువ్వు ఇలా కలుగు చేసావనంటే, ఇప్పుడైనా మారతావని, ఇలాగైనా మారతావని ఆయన దగ్గరికి చేర్చుకోవటానికి మనల్ని ఏదో ఒక విధంగా మనల్ని ఏం చేస్తున్నాడంటే శిక్షిస్తున్నాడు అన్నాడు. ఆ శిక్షిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రభా జరిగింది ఏదో జరిగిపోయింది, ఇకపై నేను పొరపాట్లు చేయను ప్రభా, నీకు వ్యతిరేకంగా బ్రతకను ప్రభా అని ఏం చేయాలంటే ఆయన పాదాల దగ్గర పడిపోవాలి. చూద్దామా మరికొన్ని వచనాలు. యోబు గ్రంథం 9వ అధ్యాయం, యోబు గ్రంథము 9వ అధ్యాయంలో మాట్లాడుతూ 17వ వచనంలో అంటాడు, యోబు గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనంలో, ఆయన ఆలకింపక పెనుగాలి చేత నన్ను నలగొట్టుచున్నాడు, నిర్నిమిత్తముగా నా గాయములను విస్తరింపచేయుచున్నాడు అన్నాడు. అది నలగొట్టి మనకి గాయాల్ని విస్తరింపజేస్తాడండి. కొన్ని రోగాలు కొంతకాలం వరకు మనల్ని బాధ పెడుతూనే ఉంటాయండి. ఎన్ని మందులు వాడినా, ఎంతమంది వైద్యులను సంప్రదించుకున్నా మనకి తగ్గవు. కారణం ఏంటి? మనం అనుకుంటాం మంచి డాక్టర్ గారు ఉన్నారండి హైదరాబాద్లో, లేదా ముంబైలో ఉన్నాడు, ఢిల్లీలో ఉన్నాడు, లేదా వైజాగ్లో ఉన్నాడు అని పక్క వాళ్ళు చెప్పే సలహా తీసుకుని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి మనకున్న ఆ రోగాన్ని, ఆ వ్యాధిని తగ్గించుకోవటానికి ప్రయత్నాలు అయితే చేస్తాం. కానీ ఎన్ని మందులు వాడినా, ఎంతమంది డాక్టర్లు చూపించుకున్నా మనకున్న గాయాలు, మనకున్న వ్యాధి రోగాలు పోవు. ఎందుకంటే ఇదే యోబు గ్రంథం 33వ అధ్యాయం 19వ వచనంలో మాట్లాడుతూ అంటాడు, ఇదే యోబు గ్రంథం 33వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, వ్యాధి చేత మంచం ఎక్కుట వలన. అవును, ఒక వ్యాధి వచ్చింది, మంచాన పడ్డాం, మూలన పడ్డాం, లేవలేని స్థితిలో ఉన్నాం. అది వ్యాధి అయినా మరొకటైనా మంచం మీద పడేది ఏదైనా. అలా ఎప్పుడైతే వ్యాధి చేత మంచం ఎక్కుతామో ఆ మంచం ఎక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణ నొందును అన్నాడు. చూడండి, అంటే శిక్షణ దేవుడు ఎలా శిక్షిస్తున్నాడంటే, ఒక వ్యక్తిని మంచం పట్టించి తన మనసును మార్చడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ విధంగా మనిషిని శిక్షిస్తున్నాడంట.
ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన. ఎడతెగని నొప్పులు నిజమే కాదండి, భరించలేకపోతున్నాను చంపేయండి అంటారు కొంతమంది మంచం మీద ఉంటే. కడుపు నొప్పి కానివ్వండి, కాలు నొప్పి కానివ్వండి, వెన్నుపూస నొప్పి కానివ్వండి, సంథింగ్ ఏదైనా తలనొప్పి కానివ్వండి, లేదా యాక్సిడెంట్లో ఇరిగినది ఏదైనా సరే, అలాగే వచ్చి రోగాలు ఏదైనా సరే, దానివలన మంచం మీద పడి మనం గిలగిలా కొట్టుకుంటుంటే అప్పుడు మనం అనుకోవాలంట, దేవుడు నన్ను ఎందుకు శిక్షిస్తున్నాడు. కొంతమంది అనుకుంటారండి, దేవుడికి కనికరం లేదు, దేవుడికి ప్రేమ లేదు, నన్ను నలిపేస్తున్నాడు, నన్ను నలగొట్టేస్తున్నాడు, నన్ను శిక్షించేస్తున్నాడు, ఇది తగునా అంటారండి. విషయం ఏంటంటే, ఎవరైతే వ్యాధి చేత మంచాన పడ్డాడో ఆ యోబు గారే చెప్తున్నాడు, ఆ బాధలో ఉండి నన్ను దేవుడు శిక్షిస్తున్నాడు అన్నాడు ఆయన. నిజంగా దాన్ని మనం ప్రేమపూర్వకంగా తీసుకుంటే, గాయపరిచేది ఆయనే, గాయములు కట్టేది ఆయనే, స్వస్థపరిచేది కూడా ఆయనే. కానీ ఈలోపు మనకి ఏం రావాలనంటే మారు మనసు రావాలండి. అందుకనే గనుక మారు మనసు పొందు, ఆసక్తి కలిగి మారు మనసు పొందని ప్రకటన గ్రంథంలో రాయబడింది. సామెతల గ్రంథం 20వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము, సామెతల గ్రంథము 20వ అధ్యాయం చివరి వచనంలో మాట్లాడుతూ అక్కడ అంటాడు, ఎంత మంచి మాటలు రాయబడ్డాయంటే బైబిల్లోనండి. నిజంగా మనకున్న సందేహాలకన్నీ కూడా దేవుడు తన మాటలతో మనల్ని బలపరుస్తూ ఉంటాడు. 20వ అధ్యాయం 30వ వచనం, సామెతల గ్రంథం 20:30, గాయములు చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి లోపలున్న చెడితనమును తొలగించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాయము చేసే దెబ్బలు అంటండి. గాయాలు ఏం చేస్తాయి? గాయాలు ఏం చేస్తున్నాయి? ఆ దెబ్బలు ఏం చేస్తాయి? గాయం చేసింది. ఈ దెబ్బల వలన, ఈ గాయాల వలన, ఈ వ్యాధుల వలన మనకి అంతరంగంలో చొచ్చి ఆ నొప్పులు పుట్టి చెడుతనము పోవాలని దేవుడు చేస్తున్నాడంట. అంటే అర్థం ఏంటంటే, ఒక మనిషిని మార్పు చెందించటానికి, ఒక మనిషిని మార్చడానికి దేవుడు కొన్నిటికి అవకాశం ఇస్తున్నాడు. అందుకనే మీరు కొన్ని విషయాలు మన మనసు ఉంచాలి. ఏంటంటే, కొంతమంది క్రైస్తవులు సాక్ష్యాలు చెప్తారండి, నేను ఎంత మూర్ఖంగా ఉండేవాడినో, నేను ఎంత దుర్మార్గంగా ఉండేవాడినో, ఎంత భయంకరంగా ఉండేవాడినో, ఎంత పాపస్థితిలో ఉండేవాడినో, కానీ ఈరోజు నన్ను మార్చాడు. ఎందుకంటే మంచాన్న పడ్డ నన్ను బ్రతికించాడు ఆయన. అతను చెప్పే సాక్ష్యం మనకు ఆదర్శం కావాలి. ఎందుకంటే అతను సాక్ష్యం చెప్పాడు కదా, అతనిలో నన్ను మార్చుకుంటే నిన్ను మంచం పట్టించడమే కాదు, మంచం మీద లేకుండా చేస్తాడు ఆయన. ఒక రాజు ఉన్నాడండి, ఆయన పేరు ఏంటంటే అహజ్యా. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన గురించి మనకు కనబడుద్ది. ఒకసారి చూద్దాం. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో, అహజ్యా షోమ్రోనులో ఉన్న తన మేడగది కిటికీలో నుండి కింద పడి రోగి అయి అని రాయబడింది. ఈయన ఇజ్రాయేలీలకు రాజు. ఇతను ఒక దుర్మార్గుడు, చెప్పాలంటే మంచి రాజు కాదు ఈయన. మ్యాక్సిమం ఇజ్రాయేలీల రాజుల్లో చాలా మట్టు వరకు దుర్మార్గంగానే ప్రవర్తించారంట. యోధా రాజుల్లో కొంతమంది మాత్రమే మంచివారని రాయబడింది. అయితే ఈ అహజ్యా షోమ్రోనులో ఉన్న తన మేడగది కిటికీలో నుండి కింద పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయగు బయల్బేబు నొద్దకు పోయి నాకొచ్చిన వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపరుచుదునో లేదో విచారించుడని, నేను స్వస్థపడుదునో లేదో అని ఆ దేవత దగ్గర విచారించుడని దూతలను పంపగా. అంటే విచిత్రం ఏంటంటే, నాకున్న ఈ రోగం తగ్గాలంటే దేవతలను ఆశ్రయించాడు. తగ్గుద్దో లేదని పంపించాడు. విషయం ఏంటంటే, అలా మనం 3వ వచనంకి వచ్చినప్పటికీ, యెహోవా దూత తిష్పీడైన ఏలియాతో ఇలా సెలవిచ్చును, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొని పోయి ఇట్లనము, ఇజ్రాయేల్ వారిలో దేవుడు అన్నవాడు లేడనుకుని ఎక్రోను దేవత అయిన బయల్జేబుల్ వద్ద విచారించబోచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చిందేమనగా, నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. నీవెక్కిన మంచం దిగు, మంచం మీద ఉండగా చచ్చిపోతావు. నీకు రోగం వచ్చింది, మంచాన పడ్డావు రాజా, నువ్వు ఇజ్రాయేలీల రాజువి. అంటే ఇజ్రాయేలీల దేవుని ప్రజలను కాపాడుతున్న రాజువి, ఇజ్రాయేల్ దేవుడిని ఆశ్రయించకుండా మరొక దేవతని దగ్గరికి వెళ్తావా? నువ్వు ఏ మంచాన్న పైన అయితే ఉన్నావో ఆ మంచాన్న మీద చచ్చిపోతాను. దేవుడు ముందుగా చెప్పాడండి, ఇదిగో నీవు గనక నా మాట వినకపోతే, నీ ప్రవర్తనలో మార్పు వస్తే, నేను ఇచ్చిన మాటలు నువ్వు గైకొనకపోతే, వాటిని అనుసరించకపోతే, ఆచరించకపోతే నిశ్చయముగా నీ మీదకి శాపాలు వచ్చును అని చెప్పాడు. ఇప్పుడు అరణ్యములో మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రంలో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం
ఇది మనకు అందరికీ తెలిసిందే కదా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అన్నాడు. ఎప్పుడైతే ఆయన మాటలు శ్రద్ధగా విని ఆయన అడుగుజాడల్లో మనం నడుస్తామో, ఆయన ఆజ్ఞలన్నిటినీ మనం పాటిస్తామో, మన పరిశుద్ధ జీవితాన్ని కొనసాగిస్తామో మనకి బ్లెస్సింగ్స్ వస్తాయి అన్నాడు. అవే కావాలి, మాకు అవే కావాలనుకుంటాం మనం. బ్లెస్సింగ్స్ ఊరకే రావండి. ఆశీర్వాదాలు దేవుడు ఊరకే ఇవ్వడు. ఆశీర్వదించాలంటే ఆయనకి నచ్చాలి. ఆయన మనల్ని మెచ్చుకోవాలి అని అంటే మన జీవితం ఆయనకి నచ్చేలా ఉండాలి. అందుకే చెప్తున్నాడు, నువ్వు చేయి ప్రతి పనిలో నువ్వు దీవించబడతావు. నువ్వు పొలంలో దీవించబడతావు, గర్భఫలంలో దీవించబడతావు అని ఇలా చెప్పుకుంటూ వస్తాడు. నిజంగా చెప్పాలంటే చాలామంది ఇలాగే మాకు ఆశీర్వాదం కావాలి, మాకు దీవెనలు కావాలి, మా రోగం పోవాలంటారు. మంచిదే, ఆయన తీయగలడు, తీసే శక్తి గలవాడు, ఆశీర్వదించేవాడు కూడా. అయితే 15వ వచనం వచ్చినప్పటికీ మనం చూడగలిగితే, ప్రియులారా, నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడని యెహోవా సెలవిచ్చిన మాట వినకపోతే ఈ శాపాలన్నీ నీకు వస్తాయి అన్నాడు. ఈ శాపాలన్నీ నీకు వస్తాయి అన్నాడు. ఏంటి ఆ శాపాలు? 21వ వచనంలో, నీవు వెళ్ళే దేశంలో నీవు నివసిస్తున్న చోట ఉండకుండా నిన్ను క్షీణింప చేయ వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. 20వ వచనంలో ఏమంటాడంటే, నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించే వరకు నీవు పూనుకొను కార్యములన్నిటి విషయములోను యెహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదకి తెప్పించును. విషయం ఏంటంటే, శిక్షిస్తానన్నాడు, గద్దిస్తానన్నాడు, కానీ చంపుతానన్నాడండి. చంపాడు ఒక చోట, చెప్తాను మీకు. గద్దిస్తానన్నాడు. ఎలా గద్దిస్తావయ్యా, నువ్వు ఎలా శిక్షిస్తావయ్యా అని అంటే 21వ వచనంలో, నీవు స్వాధీనపరచకొనబోవు దేశములో ఉండకుండా నిన్ను క్షీణింపజేయ వరకు దేవుడు తెగులు చేత నిన్ను వెంటాడును. ఎటువంటి తెగుళ్ళు వస్తాయో చెప్తున్నాడు అక్కడ ఇజ్రాయేలీల మీదకి. 22వ వచనంలో, యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, బూజు చేతను నిన్ను కొట్టును. నీవు నశించే వరకు అవి నిన్ను తరుమును. ఇవన్నీ శాపాలు అని చెప్తున్నాడు. ఎప్పుడైతే దేవుని మాట వినకుండా, దేవునికి లోబడకుండా ఆయన ఇచ్చిందంతా అనుభవించిన తర్వాత ఆయన మీద తిరగబడి చెడిపోయి బ్రతుకుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ శాపాలు నీ మీదకు వస్తాయని చెప్తున్నాడు. మరి ఇప్పుడు చాలామందికి ఇలాగే వస్తున్నాయి కాదండి అంటే, అవును, మనుషులు శాపాన్ని మూట కట్టుకుంటున్నారు కాబట్టే, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టే, చెడిపోయి బ్రతుకుతున్నారు కాబట్టి ఇన్ని రోగాలు అటాక్ చేస్తున్నాయి. ఇన్ని రోగాలు, ఇన్ని వ్యాధులు వస్తున్నప్పుడు వైద్య రంగం అభివృద్ధి చెంది ఏం చేస్తుందంటే, నిజంగా కొన్ని టెక్నాలజీని బట్టి కొన్ని రోగాలకి మందులు కనిపెడుతుంది. విచిత్రం ఆశ్చర్యం చెప్తాను వినండి. ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్ని మందులు కనిపెట్టినా, వైద్యం అందుబాటులో ఉన్న ఆ రోగాలు రోగంతోనే చచ్చిపోతారు చాలామంది. అవును కదా, మనకు కనబడుతుంది కదా. ఒకవేళ ఇన్ని రోగాలు వచ్చినా మనం తగ్గదానంటే 27వ వచనంలో, యెహోవా ఐగుప్తు పుంటి చేతను, మూలవ్యాధి చేతను, కుష్టి చేతను, గజ్జి చేతను నిన్ను బాధించును. చూడండి, కుష్టి, గజ్జి, మూలవ్యాధి అంట. ఎంత భయంకరమైన వ్యాధుల గురించి చెప్తున్నాడు. అలాగే నీవు వాటిని పోగొట్టుకోలేవు నువ్వు అంటే అర్థమే, నువ్వు ఎన్ని డాక్టర్ల దగ్గరికి తిరిగినా పని అవ్వదని చెప్తున్నాడు. ఎన్ని మందులు వాడినా నీకు పని అవ్వదని చెప్తున్నాడు. చివరికి దేవుడు మంచం పట్టించినప్పుడు మారు మనసు పొందామా, దేవుడు తిరిగి లేపుతాడు, లేదా మంచం మీదే చచ్చిపోతాం. అందుకని ప్రకటన గ్రంథంలో రాయబడిన మాటను కూడా మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు, ఇవన్నీ ఎందుకయ్యా మా ఎడల మాకు ఇవి అనుమతిస్తున్నాం ఎందుకయ్యా అంటే 21వ వచనం, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ, ఇక్కడ మనం అప్లై చేసుకోవాలి, మారు మనసు పొందడానికి నీకు సమయం ఇచ్చి తిని కానీ నీ పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందనట్లేదు. అంటే పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందాలంట. అప్పుడు మనం లేపుతాడు ఆయన 22వ వచనంలో, ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దానితో కూడా విచారించే వారి దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును అన్నాడు. అంటే మంచం పట్టించాడంటే మారు మనసు కొరక? అవును. మనకు రోగాలు, ఇబ్బందులు, ఆటంకాలు వచ్చినాయి అంటే మారు మనసు కొరక? అవును. ఒక విషయం చెప్తాను మీకు, మన రోగాలు, మన పరిస్థితులు మారాలనంటే దేవుడు మనల్ని ఏదో ఒక విధంగా మార్చుకోవటానికి ప్రయత్నిస్తూ, గద్దిస్తూ, శిక్షిస్తున్నప్పుడు
దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకొని ప్రభువా నేను చేసింది ద్రోహము, నేను చేసింది పాపము, నిన్ను బాధ పెట్టానని ఆయన దగ్గర ఒప్పుకుంటేనే కానీ మనకి రోగము పోదు, పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవండి. అందుకని యాకోబు పత్రికలో అంటాడు కదా, యాకోబు పత్రికలో మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడలా అతడు సంఘ పెద్దలను పిలిపించి నూనె రాచి ప్రార్థించవలెను, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అని చెబుతూ 5వ అధ్యాయం 15వ వచనంలో ప్రభువు అతన్ని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును అన్నాడండి. అతడు పాపం చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ప్రభు ఎప్పుడు లేపుతాడు తెలుసా? ఎప్పుడు ప్రభు బ్రతికిస్తాడో తెలుసా? ఎప్పుడు పరిస్థితులు మారుస్తాడో తెలుసా? మనలో ఉన్న పాపం పోయినప్పుడు, మనం ఒప్పుకున్నప్పుడు, మార్పు చెందినప్పుడు. అలా మారు మనసు పొందకుండా ఇంకా మంచం మీదే ఉండి రోగం పోవటానికి హాస్పిటల్ చుట్టూ తిరుగుతామే తప్ప, మందులు వాడతామే తప్ప రోగం పోదు, వ్యాధి పోదు, పరిస్థితులు మారవండి. అందుకనే దేవుడు గద్దించి శిక్షిస్తున్నాడు. కాబట్టి ఆసక్తి కలిగి మారు మనసు పొందు అన్నాడు. చూడండి, నిజంగా కొన్ని రావటం మంచిదండి. మనకి కొన్ని పరిస్థితులు మనకి వ్యతిరేకంగా ఉండటం మంచిది. ఎందుకంటే అందుకనే అంటాడు కదా, మేలు కోరి నా స్నేహితుడు గాయపరచును అంటాడు. మన మేలు కొరకే కొన్ని గాయాలు చేస్తున్నాడు, మరలా ఆయనే కడుతున్నాడు, ఆయనే బాగు చేస్తాడు. అందుకనే కదా హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది, మరలా స్వస్థపరిచింది ఎవరయ్యా అంటే దేవుడేనండి. ఆయనకి మరలా ఆయుష్ ఇచ్చింది ఎవరంటే దేవుడేనండి. దేవుడే తిరిగి లేపింది ఆయనే, గాయం కట్టింది ఆయనే. అందుకనే ఒకవేళ మన శరీరంలో బలహీనత కానివ్వండి, కుటుంబంలో సమస్యలకు పరిస్థితులు కానివ్వండి, వాటెవర్ ఏదైనా అవి మన నుంచి పోవాలని అంటే, మనం ఆరోగ్యంగా ఉండాలని అంటే, ఆత్మీయ జీవితంలో సంతోషంగా ఉండాలంటే, మన పరిస్థితులు మారాలంటే దేవుడే శరణ్యం. ఆ దేవుని దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకొని ఇక మీదట నేను పాపం చేయను ప్రభా అని ఆయన పాదాల దగ్గర పడి ఒప్పుకుంటే దేవుడు కనికరం గలవాడు, దేవుడు కృప గలవాడు. అందుకే యేసుప్రభు కాలంలో కూడా మంచం మీద ఉన్న ఒక పక్షవాతంతో ఉన్న ఒక వ్యక్తిని మంచంతో తీసుకొచ్చేశారు. అప్పుడు యేసుప్రభు వాడు అంటారు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అంటాడు. రోగంతో వచ్చిన వాడికి రోగం తగ్గించాలి, కానీ పాపాలు క్షమించడం ఏంటంటే పాపంతోనే మంచాన పడ్డాడు. అందుకని మరో చోట అంటాడు, నీకు ఎక్కువ కీడు కలగకుండా ఇక మీదట పాపం చేయొద్దు అంటాడు, గుడ్డివాడిని బాగు చేసి. చూసారా, కీడు జరగకుండా పాపం చేయొద్దు. ఒకవేళ వచ్చినా దేవుడు కీడు నుంచి తప్పిస్తాడు, అలాగే మనకున్న వ్యాధి నుంచి, రోగాల నుంచి కూడా తప్పిస్తాడు, మనల్ని విడిపిస్తాడు, ఆరోగ్యం నిలబెడతాడు, మనకి సంపూర్ణమైన మనకి ఆరోగ్యాన్ని మనకి అనుకూలపరుస్తాడు. ఎందుకోసం దేవుణ్ణి నమ్మాలండి. కాబట్టి విన్న ఈ మాటలను బట్టి ఆయన గద్దింపుకి లోబడదాం, మారు మనసు పొంది ఆయన దగ్గర ఒప్పుకుందాం. లేదంటే మంచం మీద చనిపోయే పరిస్థితులు కూడా ఉంటాయని మనకి రాజు కనబడుతున్నాడు. అలా మూర్ఖంగా ఉండొద్దు, మారు మనసు పొంది దేవుని ఎడల మరింతగా ఆయన వైపు తిరిగిదాం, ఆయన ప్రేమకు బద్దులు అవుదాం. ఈ మాటలు మన వినికిడిలో ఫలింప చేయునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం కోసం, మా పరిచర్య కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, స్తోత్రాలు ప్రభా. నీ సన్నిధిలో ఈ దినమందు విన్న ఈ వాక్యాన్ని బట్టి ప్రభా, నీ పిల్లలుగా ప్రభా, ఇదిగో ఒకవేళ మీ ఎడల తప్పు చేసి ప్రభా నన్ను దోషాలు పాపాలు చేసి ఉంటే క్షమించండి. మరింతగా నా తండ్రి నీ సన్నిధిలో వారికి కావాల్సిన ప్రతి విధమైన సహాయమును, విడుదలను దయచేయండి ప్రభా. నీ సన్నిధిలో ప్రభా, అవును మమ్మల్ని గద్దించి శిక్షిస్తున్నావు, మా మార్పు కోసమే, మారు మనసు పొందటం కోసమే, నీ సన్నిధిలో ప్రభా నీ ప్రేమను పొందుకోవటం కోసమే విన్న వాక్యాన్ని బట్టి ప్రభా, మాలో ప్రభా మీరు దయచేసి నీ మంచి మనసుకి స్తోత్రాలు చెల్లిస్తూ వినిపించిన ఈ మాటలను ప్రభా మా హృదయంలో భద్రపరుచుకుని వాటి ప్రకారంగా నడిచే ధన్యత మాకు అందరికీ దయచేయమని క్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.